వచ్చేనంట, శుభవార్తను తెచ్చేనంట, కన్య మరియ గర్భమందునంట, దేవదేవుని జననామంట. గాబ్రియేలు దూత వచ్చేనంట, శుభవార్తను తెచ్చేనంట, కన్య మరియ గర్భమందునంట, దేవదేవుని జననామంట. యేసేపు సందేహపడినంట, మరియను విడనాడా తలచినంట, భూత ప్రత్యక్షమాయనంట, సంగతిని బయలుపరచనంట. యేసేపు సందేహపడినంట, మరియను విడనాడా తలచినంట, భూత ప్రత్యక్షమాయనంట, సంగతి బయలుపరచనంట. సంబరమేనంట, 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 యేసు జననమంట, సంతోషమేనంట, ఈనాడు ప్రతి ఇంట. సంబరమేనంట, యేసు జననమంట, సంతోషమేనంట, ఈనాడు ప్రతి ఇంట. నేడు క్రిస్మస్ అంటే పాటల పండుగ. ఎందుకంటే పరలోక సైన్య సమూహమే భూలోకానికి వచ్చి ప్రభువుని స్తుతించిన పండుగే క్రిస్మస్ పండుగ. మరి ఈ క్రిస్మస్ పండుగ రోజున మనందరం కలిసి మరికొన్ని పాటలు పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. సండే స్కూల్ పిల్లలు వచ్చి ఒక పాట పాడతారు. అందరూ కలిసి ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. ఈ పాట తర్వాత యవనస్తులు సిస్టర్లు పాట పాడి దేవుని నామాన్ని గణపరుస్తారు. సంతోషమే నా యేసుని జన్మదినమే, యూదుల రాజుగా జన్మించెనే, పసుల తొట్టెలో పరుండబెట్టెనే.
పద్యములతోనూ బైబిల్లో రాయబడిన మాట, ఒకరికొకరు బోధించుకొనుచు హెచ్చరించుకొనుచు మీరు సువార్తను ప్రకటించమని రాయబడి ఉంది. ఈ డ్యాన్సులు వీటి వల్ల చప్పట్లు కొట్టి బాగా చేశారు అనుకోవటం తప్ప ప్రయోజనం ఏం కనిపించట్లా కాలానుగుణంగా. కాబట్టి స్కిట్ అంటే ఒక సందేశం ప్రజల్లోనికి వెళుతుంది, అది ప్రజల హృదయాల్లో ఒక మార్పును కలుగు చేస్తుందని ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసి చిన్నపిల్లలు సిద్ధపడ్డారు. ఈ పాట తర్వాత వాళ్ళు స్కిట్ వేస్తారు. సమయం ఎక్కువ కాకుండా విషయాన్ని గమనించి వాళ్ళు సిద్ధంగా ఉండాలి. మనందరం కలిసి మనకు వచ్చిన పాత పాట, ఏం పాట? క్రిస్మస్ పాట. మనకు వచ్చిన పాట సుధా మధుర కిరణాల అరుణోదయం, ఎప్పుడో నా చిన్నప్పుడుది. మరి అందరికీ వచ్చింది ఈ పాట. వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అందరికీ వచ్చు. కాబట్టి అందరూ కలిసి పాట పాడుకుంటూ ప్రభునామాన్ని మహిమపరచుకుందాం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు అరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు అరుణోదయం. కరుణామయుని శరణు మధుర కిరణాల కరుణామయుని శరణు కరుణోదయం. హల్లెలూయా. అందరూ కలిసి చప్పట్లు రాజుగా భూమికి దిగినాడని, రాజుగా విలను మిగిలాడని. రాజుగా భూమికి దిగినాడని, రాజుగా విలను మిగిలాడని. నవలోక గగనాలు నిలిచాడని, పరలోక భవనాలు నిలిచాడని. అందరూ నవలోక స్వరమెత్తాలి సంగమా. పరలోక భవనాలు నిలిచాడని. పరని జీవన జ్యోతిగా వెలిగి వచ్చింది తార, అదే పాటల పూయల చేసింది. పరని చేసింది. నిన్ను గావగా నిరుపేదగా నెంచగా ఇలా పండు, నిన్ను గావగా నిరుపేదగా నెంచగా ఇలా పండు. సుధా మధుర. అందరి స్వరాలు వినబడాలి. ఇంకాస్త బిగ్గరగా, చిన్నలు పెద్దలు. అరుణోదయం, కరుణామయుని శరణు కరుణోదయం. మరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల చెరసాల మరుగైనవి. మరుగు వెలుగైనవి, మరణాల చెరసాల మరుగైనవి. సుధా మధుర అరుణోదయం, కరుణామయుని శరణు కరుణోదయం.
లోకాలలో పాప శోకాలలో ఏకాకిగా బ్రతుకు లోకాలలో పాప శోకాలలో ఏకాకిగా బ్రతుకు హృదయ సహన సమపాలుగా ప్రేమానురాగ ఆస్తిగా హృదయ సహనాలు సమపాలుగా ప్రేమానురాగాలు ఆస్తిగా నమ్మిన వారికి నమ్మని శకుడాయి యశుకాల ప్రజల ఎన్నుడు ఆత్మభూమి వారికి నమ్మని శకుడాయి యశుకాల ప్రజల ఎన్నుడు ఆత్మభూమి ఆ జన్మమే ఒక మర్మం ఆ బంధమే అనుబంధం ఆ జన్మమే అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈ సంతోషకరమైన గడియలు పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన ప్రజలకి భూమి మీద సమాధానం అని ప్రకటింపబడిన రీతిగా మరి ఎల్లప్పుడూ మహిమనొందటానికి అర్హుడైన యేసయ్య సమాధానకర్తగా ఆయన దిగి వచ్చి ఉన్నారు, లోక రక్షకుడుగా దిగి వచ్చి ఉన్నారు, ఇమ్మానుయేలుగా మరి ఆయన దిగి వచ్చి ఉన్నారు. ఆ మహామహిమను వీడి ఆయన ఈ భూలోకములోకి రిక్తుడిగా, అదేవిధంగా పశువుల పాకలో మరి ఉండటానికి ఒక మంచి నివాసం కూడా లేని స్థితిలో ఎందుకు ఆ విధముగా వచ్చారంటే ఆయన మనల్ని ప్రేమించి ఇమ్మానుయేలుగా ఆయన వచ్చి ఉన్నారు. అంటే ఎల్లప్పుడూ ఆయన మనకి తోడై ఉండునట్లుగా ఆయన వచ్చి ఉన్నారు. అంత మాత్రమే కాకోకుండా నశించిపోతున్న మన జీవితాల్ని విగ్రహారాధనలో, శాపములో, నరకాగ్నికి వెళ్ళిపోవలసిన మన జీవితాల్ని ప్రేమించి ఆయన దిగి వచ్చి గొప్ప రక్షణ భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. నిజమే, ఆయన లోకరక్షకుడిగా జన్మించకపోతే ఆ నిజమైన ఆనందం, నిజమైన సంతోషాన్ని మనం అనుభవించగలిగే వారం కానే కాదు. ఈ లోకంలో చాలా రకములైన సంతోషాలు, ఆనందాలు ఉన్నాయి. కొన్ని వాటిని బట్టి అయితే అవి తాత్కాలికమైనవే. శాశ్వతముగా మరి ప్రభు ఇచ్చే సంతోషం అయితే అది ఎవ్వరూ దూరం చేయలేనిది, అది ఎవరు తీసివేయలేనిది. ఏది ఉన్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా ప్రభు ద్వారా కలిగే ఆ సంతోషం అది నిజమైన సంతోషం. అది ఇచ్చే దేవుడుగా ఆయన దిగి వచ్చి ఉన్నారు. రెండోదిగా ఇమ్మానుయేలుగా, ఎందుకంటే నా అనుభవపూర్వకంగా నేను చెప్పగలుగుతాను, ప్రభు తోడు అనేది ఎంతో గొప్పది. ఈ లోకంలో చాలామంది మనకు తోడుగా ఉన్నట్లు ఉంటారు చాలా సమయాల్లో, కానీ కొన్ని సందర్భాల్లో అసలు ఎవ్వరు లేరు అన్నట్లుగా మిగిలిపోతాం. సలహా ఇచ్చేవారు కానీ, నడిపించేవారు కానీ, ఆలోచన ఇచ్చేవారు కానీ, లేకపోతే మంచి కానీ చెడు కానీ చెప్పేవారు కానీ ఎవ్వరూ లేనట్లుగా ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితంలో చిన్నవారి నుండి పెద్దవారి వరకు ఈ అనుభవం గుండా వెళ్ళవలసిందే, వెళ్ళే ఉండి ఉంటారు. అయితే దేవాతి దేవుడైన యేసయ్య, మన కొరకు జన్మించిన మన యేసయ్య ఎల్లప్పుడూ మనకి ఇమ్మానుయేలుగా తోడయుండి ఏ పరిస్థితిలో కూడా ఆయన చేయి విడవక చేయి పట్టి నడిపే దేవుడుగా దిగి వచ్చి ఉన్నారు. అందుకు దేవునికి మహిమ. దిగి వచ్చిన దేవుడు ఆయన ఇప్పటి వరకు మనకు తోడై దేవాతి దేవుని ద్వారా కలిగే నిజమైన ఆనంద సంతోషాలతో హృదయాన్ని నింపుతూ ప్రభు ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం ఆంతపు దినాల్లోకి ప్రభు మనల్ని నడిపించారు. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన మనకి తోడై నిజమైన ఆనంద సంతోషాలతో మనల్ని తృప్తిపరుస్తూ నడిపించారు. అందుకు దేవునికి మహిమ. ఒక వచనము పల్లవి పాడుకుంటూ ప్రభునామాన్ని మహింపరుచుకుందాం. నిజమైన సంతోషం, నిజమైన ఆనందం ఎక్కడుందంటే క్రీస్తు పుట్టుక ద్వారానే మనం పొందుకోగలిగాం. ప్రభు వలె మనకి తోడుగా ఉన్నవారు ఈ లోకంలో ఎవ్వరు ఉండరు. ఒకవేళ ఉన్నట్లు ఉన్నా ఒకానొక సందర్భంలో, సమయాల్లో ఒంటరిగా మిగలవలసిన వారమే. కానీ ఎన్నడూ చేయి విడవని దేవుడుగా ఆయన మన కొరకు జన్మించి ప్రతి పరిస్థితుల్లో మనకి తోడై నడిపించే దేవుడు గనుక పాడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. సంతోషంతో సంగీతముతో స్తుతి గానాలతో
సుస్వరములతో సంతోషంతో సంగీతముతో స్తుతిగానాలతో సుస్వరములతో ఆనందగానము చేసెదము ఈ సువార్త అందరికీ చాటెదము ఆనందగానము చేసెదము ఈ సువార్త అందరికీ చాటెదము క్రీస్తు నేడు పుట్టాడని రక్షకుడు దయించాడని మెస్సయ్యగా వచ్చాడని రక్షణ తెచ్చాడని క్రీస్తు నేడు పుట్టాడని రక్షకుడు దయించాడని మెస్సయ్యగా వచ్చాడని రక్షణ తెచ్చాడని హల్లెలూయా 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 సంతోషంతో సంగీతముతో స్తుతిగానాలతో సుస్వరములతో సంతోషంతో సంగీతముతో స్తుతిగానాలతో సుస్వరములతో ఆనందగానము చేసెదము ఈ సువార్త అందరికీ చాటెదము 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 క్రీస్తు నేడు పుట్టాడని రక్షకుడు దయించాడని మెస్సయ్యగా వచ్చాడని రక్షణ తెచ్చాడని క్రీస్తు నేడు పుట్టాడని రక్షకుడు దయించాడని మెస్సయ్యగా వచ్చాడని రక్షణ తెచ్చాడని హల్లెలూయా 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 అందరం హల్లెలూయా 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 సంతోషంతో సంగీతముతో స్తుతిగానాలతో సుస్వరములతో సంతోషంతో స్తుతిగానాలతో సుస్వరములతో ఆనందగానము చేసెదము ఈ సువార్త అందరికీ చాటెదము ఆనందగానము చేసెదము ఈ సువార్త అందరికీ చాటెదము ఆనందగానము చేసెదము ఈ సువార్త అందరికీ చాటెదము అందరం హల్లెలూయా 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 హల్లెలూయా. మరలా వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం సిద్ధపరిచి వర్తమానాన్ని మన దగ్గర తీసుకొచ్చారో కొంచెం లోతుగా ఆలోచన చేద్దాం. మంచిది. ఈ రోజుల్లో నోవా తాత గాని బ్రతుకుంటే ప్రజలు నోవా తాత మాట్లాడినప్పుడు ఎలా స్పందిస్తారనేదే
దీని సారాంశం. స్కిట్ పేరు రక్షణవాడ. నేను మీకు శుభవార్త తెచ్చి ఉన్నాను, మీరందరూ సంతోషించుడి. శుభవర్తమానం తెచ్చాడంట్రా ఈ ముసలోడు. ఏంటో ఆ శుభవార్త. ఏంటి బంగారం తెచ్చావా? వెండి తెచ్చావా? మోడల్ డ్రెస్సులు తెచ్చావా? ఏం తెచ్చావని మీరు సంతోషించాలి. సిగరెట్ తెచ్చావా? మందు తెచ్చావా? డ్రగ్స్ తెచ్చావా? ఏం తెచ్చావని నువ్వు సంతోషించాలి. ఐఫోన్ తెచ్చావా? సినీ యాక్టర్స్ తెచ్చావా? ఏం తెచ్చావని మేము ఆనందించాలి. అయ్యో, మీకెంత శ్రమ వచ్చిందే. నేను తీసుకొచ్చిన ఈ శుభవార్త ఈ లోక సంబంధమైంది కాదండో, ఈ పర సంబంధమైంది. బాబోయ్, ఈ లోక సంబంధమైంది కాదంట్రా, పరలోక సంబంధమైందంట. నీవేమన్నా దేవుడివా? పరలోక సంబంధివి అంటున్నావు. ఈ లోకం గతించింది, సమయం ఆసన్నమైంది. మీరందరూ దేవుని తెలుసుకుని ఆయన సొంత రక్షకునిగా స్వీకరించి తిరిగి లోకంలో కలిసిపోయారు. మన దేవుడు భూమి ఆకాశమును సృజించిన వాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని మిక్కిలి ప్రేమించి తిరిగి ఆయన వద్దకు చేర్చుకుంటానికి సిద్ధంగా ఉన్నారు. అవును, మాకు బంగారం, వెండి, డబ్బులోనే మాకు సుఖం సంతోషాలు ఉన్నాయి. నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము అని లూకా 12:19 బైబిల్లో వ్రాయబడి ఉన్నది కదా. ఉంది కదా, మేము అదే పాటిస్తున్నాము. మీరందరూ ఒకసారి దేవుని తెలుసుకుని విడిచిపెట్టి ఆయనని లోకంలో కలిసిపోయారు. ఇదే మీకు చివరి హెచ్చరిక. మారు మనసు గల ఫలం పొందుడి, ఆయన త్వరగా రానై ఉన్నాడు. ఆయనతో పాటు కొనిపోబడాలి అంటే నిత్య జీవం పొందాలి. ఈ రక్షణ ఓడలో వచ్చిన వాళ్ళందరూ నిత్య జీవం పొందుతారు. అయోమయంలో ప్రజలు ఉంటారు. ఆలోచించుకుని వాడిలోకి కొంతమంది ప్రవేశిస్తారు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఈ రక్షణ ఓడలో ఉన్న వాళ్ళందరూ ఏర్పరచబడిన వారు. పుట్టుక మర్మం, రక్షణ. యేసయ్య పుట్టింది మనందరినీ రక్షించడానికి. అందరికీ హ్యాపీ క్రిస్మస్. నోవాహు కాలం నుంచే ఒక ప్రళయం రాబోతుందని ఒక శుభవర్తమానం ఆ రోజు నుంచే వినబడతా ఉంది ఈ లోకంలో. ఆ రోజు శుభవర్తమానం వారి కొరకు ఒక ఓడ. కానీ ఈరోజు దేవదూత తీసుకొచ్చిన శుభవర్తమానం మనందరి కొరకు ఒక రక్షకుడు పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ రక్షకుని ద్వారానే ఎవరైనా నిత్య జీవానికి వెళ్ళగలరు. మరి ఈ శుభవర్తమానం లోకంలో ప్రజలకు ఎలా మారిపోయారంటే, శుభవార్త అనగానే ఇదిగో వీళ్ళేమో బంగారం వెండి అన్నట్టున్నారు, వీళ్ళేమో వస్త్రాలు అన్నట్టున్నారు. డబల్ ధమాకా ఏదో పెడతారు కదా పండుగ సీజన్లో శుభవర్తమానాలు. నిజమే, అవి వినగానే చాలు, మనకి వినగానే చాలు. ఇంకొక ఆయన ఉన్నాడు, సిగరెట్ అంత లేడు, శుభవర్తమానం అంట. ఏంటంటే నీకు శుభవర్తమానం, సిగరెట్ బాటిల్ కూడా తెచ్చాడు, ఖాళీ బాటిల్. డ్రగ్స్. నిజమే, ఈరోజు శుభవర్తమానం పండుగలన్నా పబ్బులు హబ్బులు ఎన్నెన్నో తయారయ్యాయి, ఇంకా కొత్తగా మొదలయ్యాయి. ఏంటి అవి మీకే తెలుసు. రేవు పార్టీలు అంట, తాగటం, తినటం, సుఖాలు అనుభవించటం, ఇవే శుభవర్తమానం లోకానికి ఈరోజు. అదొక శుభం అయిపోయింది. వాటి కొరకు పరుగులు తీస్తున్నారు లోకము. ఇంకొక ఆయన ఉన్నాడు పక్కన, ఏమండి, దురదృష్టం ఏంటంటే అది ఐఫోన్లు, సినిమా యాక్టర్లు, అదే శుభవర్తమానం. మా హీరో ఈ ప్రాంతానికి వస్తున్నాడు అంటే చాలు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. మనలాంటి మనుషులే కదా, వాళ్ళలో ఏముంది? పైనుంచి దిగొచ్చారా? ఏముంది? ఇదిగోండి, వ్యవసాయదారకుడు వ్యవసాయం చేస్తున్నాడు, ఉద్యోగస్తుడు ఉద్యోగం చేస్తున్నాడు, వ్యాపారస్తుడు వ్యాపారం చేస్తున్నాడు, ఒక నటుడు నటిస్తూ ఉన్నాడు. అందుకంటే గొప్పతనం ఏముంది? అతని వృత్తి అది. ఆ వృత్తిని బట్టి ఏమంటే అతని సెలబ్రిటీ అంటే, వ్యవసాయదారకుడు సెలబ్రిటీ కాదా? ఏం మాట్లాడరు? మీలో కూడా ఇంకా ఎన్నో ఆలోచనలు ఉన్నట్టు ఉన్నాయి. ఒక వృత్తి అది. వాళ్ళు ఒక ఏమండి నటించేవాళ్ళు కాబట్టి వాళ్ళ నటనను బట్టి వాళ్ళు సమాజంలో ఉన్నారు. ఎవరి వృత్తి వాళ్ళది. దానికోసం ఈరోజు ప్రాణాలు పోగొట్టుకున్నారు. నిజమే, మనం చూస్తున్నాం వారం దినాలుగా ఎంతో బాధాకరమైన పరిస్థితులు.
అంటే వాళ్ళకు శుభవర్తమానం. ఈరోజు మా నటుడు వస్తున్నాడంటే చాలు వాళ్ళందరూ చొక్కాలు చింపుకుంటారు, ఎన్నో చేస్తారు. ఈ లోకంలో చాలా శుభాలుగా సంతోషంగా అనుకుంటూ బ్రతుకుతున్న వారు ఉన్నారు. లేదు పిల్లలు మనకు చెప్పాలనుకుంటుంది ఒకటే, అదేంటంటే ఏదైనా శుభవర్తమానం ఉందంటే ఈ లోక సంబంధమైనవి ఏవి శుభవర్తమానాలు కావు. పరలోకాన్ని విడిచి భూలోకానికి ప్రభు దిగి రావటమే ఇదొక్కటే ఈ మానవ లోకంలో మానవ జాతికి శుభవర్తమానం. చప్పట్ల కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ భూలోకంలో ఏదైనా ఒక శుభవర్తమానం ఉందంటే క్రీస్తు ఈ లోకంలోకి దిగి రావటమే. చక్కని రీతిలో వాళ్ళు సిద్ధపరిచారు, మీరు విన్నారు అవన్నీ. కాబట్టి వస్త్రాలు, బంగారం, వెండి, ఇంకేంటి లోక సంబంధమైన మత్తు పదార్థాలు, లోక సంబంధమైన రాజకీయాలు, సినిమాలు ఇవేమీ మనకి శుభాన్ని తీసుకురావు. యేసు ఒక్కడే తీసుకొస్తాడని చెప్పారు. ప్రభు బిడ్డలను దీవించును గాక. ఇప్పుడు పిల్లల కోసం చప్పట్లు కొట్టండి. మంచిది. ప్రభు బిడ్డలను దీవించును గాక.